జ్ఞానేశ్వరం పాప తప్పిపోయి 2 వారాలు అవుతుంది. ఇంతవరకు ఆచూకీ కనిపెట్టలేదు. అసలు ఏం చేస్తున్నారు అసలు? ఆ తల్లి కంటతడి పెట్టుకుంటుంది. ఆ తండ్రి కుంగి కుంగి కుసించిపోయాడు. అసలు పాప ఉందో లేదో అసలు ఆచూకీ తెలిసిందా? 2 వారాలా? మరి 2 వారాలు ఏం చేస్తుంటారు మన పోలీస్ డిపార్ట్మెంట్? ప్లీజ్, ఆ తల్లి ఎంత కుసించిపోతుందో మీకు ఎంతైనా కనికరించడం లేదా? ఇంత బాధ లేదు అసలు. చిన్నారి చిన్నారి చిన్న పిల్ల అండి, చిన్న పిల్ల. మరి ఇంత ఇంత ఇలా కూడా ఉన్నారు అసలు జనాలు. పంతులు అయిపోయాడు కానీ చిన్న పిల్ల చెవులకు వస్తే మాత్రం ఊరుకున్నది లేదు. చెప్తున్నాను ఒకసారి, ఎక్కడున్నా సరే పాపని తెచ్చి ఇచ్చేసారా సరే సరే, లేకపోతే చాలా కఠినంగా ఉంటుంది సార్. ఈసారి నిలువ నలికేస్తాం సుమి. ఆ పిల్లని ఎత్తుకెళ్ళింది ఎవరో కానీ తెలియదు, కానీ పరమశాస్త్రం చెప్తున్నాను, పాపకి ఏమి అయ్యి అవ్వకూడదు అసలు. దయచేసి పోలీసులకు చెప్తున్నది ఏంటంటే, పాపని కనిపెట్టండి, ఆ తల్లికి అప్పచెప్పండి. మనకు పిల్లలు ఉంటారు కదా, మన పిల్లకు తప్పిపోతే ఇలాగే మనం బాధిస్తాం కదా, బాధపడతాం కదా మనకు కూడా. అమ్మ జ్ఞానేశ్వరి, నువ్వు ఎక్కడున్నా నీకు ఏది కాదు చిట్టి తల్లి. పోలీసులు ఓపికతోటి సహకరిస్తానని కోరుకుంటున్నాను. ప్లీజ్ TV9 కానీ టీవీ రిపోర్టర్ కానీ ప్లీజ్ ఎక్కడున్నా సరే ప్రజలు కూడా చెప్తున్నాను, ఎక్కడ కనిపించినా ఆచూకు తెలియాలిగా కోరుకుంటున్నాను. తూణిలో లేదు పాప, చుట్టుపక్కల ఎక్కడ లేదా? మహా అంటే ఎక్కడ పోతే ఆంధ్ర బోర్డర్ దాటేస్తుంటుందా? వైజాగ్, రాజమండ్రి, తోణి, నిడదవోలు, కాకినాడ, ఏలూరు, అన్నవరం, సామర్లకోట, ఇటుపక్క వెళ్తే శ్రీకాకుళం, ఊరిసబోట తట్టిందా అంటే పబ్లిసిటీ చెయ్యండి. పాప ఆచూకు తెలిసిన వాళ్ళకి నగదు ప్రకటిస్తామని చెప్పండి. ఏదైనా సరే పాప దొరకాలని అందరూ ప్రార్థించండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ అందరూ